హాయ్ అండి, వెల్కమ్ టు అచ్చ తెలుగు రుచులు. నేను ఈరోజు రాగి పిండి పాలకూర తపాల చెక్కలు చేయబోతున్నానండి. దానికోసం పాలకూరని శుభ్రంగా వాష్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోకి పాలకూరని వేసి ఒక ఉడుకు రానివ్వాలి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క, కొద్దిగా ఉప్పు వేయాలండి. తగినంత ఉప్పు వేసి నెక్స్ట్ మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఈ పాలకూర ఇట్లా ఉడుకుతుండగా ఒక నెట్ తీసుకొని ఆ వాటర్ అంతా తీసేయాలండి. ఆ పాలకూరని నెట్లో వేసేసి వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది. ఇది చల్లారిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ వేసాం కదా మిక్సీ జారు, ఆ దాంట్లోనే ఈ పాలకూరని కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1/2 kg దాకా వేసుకున్నాను నేను రాగిపిండిని. దాంట్లో ఒక పెద్ద స్పూన్తో ఒక 2-3 స్పూన్స్ బియ్యం పిండి వేసాను. దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసి కొంచెం జీలకర్ర వేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి పాలకూర, దాన్ని కూడా దాంట్లో వేసేసుకోవాలండి. నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా ఆ పిండిలో వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం పొడిగా ఉన్నప్పుడే ఒకసారి బాగా కలుపుకోండి. నెక్స్ట్ వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ పోయొద్దు. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలి కలిపితే పిండి. ఇది 10 minutes పక్కన పెట్టుకోవాలి, నానాలండి. నానిన తర్వాత తపాల చెక్క బాగా వస్తుంది. ఒక తడి క్లాత్ తీసుకొని దాని మీద ఒక ఉండ తీసుకొని 10 minutes తర్వాత ఇలా అప్పచ్చి చేసుకోవాలి. మరీ పల్చగా చేయకూడదు, అలా అని మందంగా చేయకూడదు. ఇలా చేసిన తర్వాత మధ్యలో హోల్స్ పెట్టుకోవాలండి. 2-3 హోల్స్ పెట్టుకుంటే అది మధ్యలో కూడా బాగా కాలుతుంది. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఒక స్పూను మనం చేసి పెట్టుకున్న అప్పచ్చిని దాని మీద వేయాలి. ఇట్లా వేసి ఆ మధ్యలో చుట్టూ కొంచెం నూనె వేసి ఆ మధ్య హోల్స్లో కూడా ఆయిల్ వేయాలి. వేసి అటు ఇటు కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని అదేవిధంగా ఇంకో తపాల చెక్కను కూడా చేసుకొని అదేవిధంగా కాల్చుకొని ఇంకోటి కూడా సర్వ్ చేసుకోవాలి. ఇది రాగి పిండితో చేసాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చ తెలుగు రుచులు.